మూడోసారి వాయిదా అనంతరం ఏపీ శాసన మండలి తిరిగి మొదలైంది. రాయలసీమ నీటి ప్రాజెక్టులపైనే మండలిలో మరోసారి రచ్చ జరిగింది. గాలేరు నగరి ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ చర్చలో అధికార ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా, ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ చర్చ ఉంది ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్ లో మాట్లాడింది ఆ హౌస్ లోను ఈ హౌస్ లోను 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సమసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. అల్వాపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు ఇలా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారు లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలేపుకుంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తగడ పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా అధ్యక్ష ఇదే అధ్యక్ష ఇదే అధ్యక్ష ఇది ధర్మ అధ్యక్ష ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏ సమస్య తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే మేము చెప్పిందే డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట మీరు చెప్పిందే కదా మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపారా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకోపిస్తుంది. రేవంత్ గారు చెప్పింది కరెక్టా దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు అధ్యక్ష. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తాను. ఎందుకు సార్ ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు సార్. వినండి సార్, వస్తున్నాం. దానికి వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని.
దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్. దానికి మేము సమాధానం చెప్పాలి. మీరు Question number 1483 and 14266 are withdrawn by the members. Remaining questions are deemed to have been answered. Short notice question is postponed